శ్రీకాకుళం నియోజకవర్గంలో గల రైతుల సోదరులందరికీ కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్న రీతిలో యాప్ ద్వారా ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉంది ల్యాండ్, ఆ ల్యాండ్కి సంబంధించి మొదటి విడత ఎన్ని బస్తాలు, రెండో విడత ఎన్ని బస్తాలు, మూడో విడత ఎన్ని బస్తాలు అనేది అందులో క్లియర్ గా వస్తుంది. దాంట్లో ముఖ్యంగా సన్నకారు రైతులకి 3 విడతలుగా ఒకేసారి ఇచ్చిమన్నారు. ఎందుకంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అన్ని రైతు సేవా కేంద్రాల్లో వెంటనే అక్కడ చిన్న రైతులకి, సన్నకారు రైతులందరికి కూడా ఇచ్చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇవ్వడం అవుతుంది. ఇంకా ఎవరైనా రైతులకి అందని ఎడల వారు నియరెస్ట్ అక్కడ విఏఏలు, విలేజ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్లి మీరు లిస్ట్ అవుట్ చేస్తే వాళ్లే స్వయంగా వెళ్లి అక్కడ బయట ఉన్న షాపుల్లో కూర్చొని మీకు అదే రేటు మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎదురుగా మీకు పోటీగా గులికలు గాని ఇంకేం కొనమన్నా ఎవరు కొనొద్దు. ఎవరైనా కొంటే దానికి మీరే మళ్ళీ మాకు కంప్లైంట్ ఇవ్వండి. నేను వాళ్ళ సంగతి మేము తేలుస్తాం. డెఫినెట్ గా అలాంటి షాపులు ఎవరైనా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేసి రైతులకు ఇబ్బందికి గురి చేస్తే డెఫినెట్ గా వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయి. రైతు సోదరులందరికీ మరొకసారి నేను చెప్తున్నాను, మీరు కంగారు పడిపోయి టెన్షన్ అయిపోయి లేనిపోయిన రేట్లకు బయట కొనేయొద్దు. మీకు పుష్కలంగా యూరియా అన్ని షాపుల్లో ఉంది. ఆ షాపుల్లో ఒరిజినల్ రేటుకే ఇప్పించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఇది మా దృష్టికి తీసుకురావాలి. లేదంటే మా ఎమ్మెల్యే ఆఫీసులో మా పిఏకి ఫోన్ చేస్తే వెంటనే మేము స్పందించి ప్రతి ఒక్క బస్తాకు కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతి ఒక్క రైతుకి ఇప్పించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ విషయాన్ని గమనించండి. ఈ రోజు నేను కృష్ణపేట వెళ్ళాను. అక్కడ రైతులు కొన్ని ఇష్యూస్ నాకు చెప్పారు. దాన్ని బట్టి నేను కొన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు అంపోలు పంచాయతీకి సంబంధించి లేదంటే వెంటనే రేపు మార్నింగ్ ఒక షాపులో అందరికీ ఇప్పిస్తున్నాం కనుక, అలాగే ప్రతి విలేజ్ లో ఏ రైతుకి ఇబ్బంది ఉన్నా 25 కేజీలు ఒక తడవకి అదే ప్రకారంగా వేస్తారు. అంతకంటే ఎక్కువ అలాట్మెంట్ ఇవ్వడం జరగదు. మీరు కూడా యూరియా తగ్గించాలి. ఎందుకంటే భూమి తాలూకా సారం కూడా చెడిపోతుంది, విపరీతమైన జబ్బులు వస్తున్నాయి కనుక యూరియాను తగ్గిస్తామని ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 25 కేజీల లెక్క గతంలో వేశారు. బ్రహ్మాండంగా ఈల్డ్ వచ్చింది. రైతు సోదరులందరూ ఇది కూడా గమనించి ఆ గవర్నమెంట్ ఇస్తున్న కోటా ప్రకారం మీరు వేయండి. మీకు ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటాం. ఎవరు కంగారు పడి ప్రైవేట్న లేనిపోయిన రేట్లు ఇచ్చి కొనొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.